మనం ఆర్గానిక్ మెథడ్లోనే ఫాలో అయితే చాలా మంచిదండి. ఎందుకంటే ఇప్పుడు భూమిలో ఉన్నటువంటి ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే ఇప్పుడు పూర్వకాలంలో రైతులు ఆర్గానిక్ మెథడ్లోనే కొద్దిగా ఎరువు పంట పండించాలంటే ఎరువు వేసి దాన్ని దుక్కు దున్ని తర్వాత పంట పెట్టేవారన్నమాట. అప్పుడు నేను చిన్న వయసులో కూడా కెమికల్ వాడేది నేను చూసి లేదండి. ఇప్పుడు ఏమన్నా పంట పెట్టాలంటే దుక్కు దున్నుతారు, తర్వాత మొత్తం అంతా త్వరగా పెరగాలని చెప్పేసి కెమికల్ అంతా స్ప్రే చేస్తూనే ఉంటారన్నమాట. దాని ఎఫెక్ట్ వలన భూమిలో ఉన్నటువంటి భూమి అనేది కాలుష్యం అయిపోయింది ఎక్కువ. కావున ఇది చాలా మనకి అనర్థాలు ఉంటాయి. కావున మనము ఆర్గానిక్ మెథడ్లోనే నేచురల్ ఫార్మింగ్లోనే మనం ఇటువంటి కౌ మెన్యూర్స్ ఈ విధంగా మనం ఉపయోగించి ఆర్గానిక్ మెథడ్లోనే మొక్కలు పండించుకుంటే చాలా మంచిదండి. అదేనా మనవి. నమస్తే అండి, మీరు చూస్తున్నది న్యాచురల్ ఫార్మింగ్ బ్లాగ్స్ అండి. ఈరోజు మనము కొన్ని మొక్కలకు కావాల్సిన మెన్యూర్స్ మనం కౌడం కానీ, కంపోస్ట్ కానీ, కిచెన్ కంపోస్ట్ కానీ, వర్మీ కంపోస్ట్ కానీ మొక్కలకి మనం అవైలబుల్లో ఉంటే మన మొక్కలకి ఇవ్వగలుగుతాము. కొన్ని సిటీల్లో కూడా కౌ మెన్యూర్ కానీ చాలా వరకు మనకి అక్కడ పశువులు అన్నీ అవైలబుల్లో ఉండవు కాబట్టి పల్లెటూర్లకు వెళ్ళాలంటే మనకి చాలా సిటీలో ఉండే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. కావున నాకు కూడా అంతేనండి, మా ప్రాంతంలో కూడా ఇక్కడ పశువులు చాలా వరకు తగ్గిపోయినాయి అన్నమాట. మాకు ఇక్కడ కౌడంగ్ మెన్యూర్ కూడా దొరకడమే కష్టము. మనం ఇంటికాడ కంపోస్ట్ కానీ అదేవిధంగా కిచెన్ కంపోస్ట్ కానీ మనం తయారు చేసుకున్నటువంటి వారికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వారు పురుషోత్తమ రాజు గారు అని చెప్పేసి వారు వజ్రకూరులో ఉంటారు. వారు అక్కడ ఆర్గానిక్ మెథడ్లోనే అంటే కెమికల్ వాడకుండా వారు పిడకలను తయారు చేస్తుంటారు. ఒక 3 వెరైటీస్ కూడా ఉన్నాయి. ఇంకా వారి దగ్గర చాలా వరకు ఇంకా ఉత్పత్తులు ఇంకా ఫ్యూచర్లో స్టార్ట్ చేస్తారంట. నేను అక్కడి నుండి నేను కొన్ని పిడకలు తెప్పించుకున్నాను అనమాట. అది డిఫరెంట్ సైజుని బట్టి డిఫరెంట్ రేట్ ఉంటాయన్నమాట. చిన్నది వచ్చి 4 రూపీస్, 6 రూపీస్, అదేవిధంగా 10 రూపీస్ ఉంటుందన్నమాట. నేను మన గార్డెన్కి సంబంధించి నేను ఒక 10 రూపీస్వి ఒక 30 తెప్పించుకున్నాను. నేను ఆర్డర్ చేసిన ఒక 2 డేస్ 3 డేస్లోనే మనకి వారు బస్సులో నవతాలో కానీ ఏదో ఒక మనకు దగ్గరలో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్కి కానీ లేదంటే మనకి ఆర్టీసీ ద్వారా కానీ మనకి ఆ ప్రాంతానికి పంపించడం జరుగుతుంది. కావున నాకు కౌ మెన్యూర్ కానీ అదేవిధంగా కిచెన్ వేస్ట్ మనం తయారు చేసుకుంటున్నా కానీ నాకు కొద్దిగా టైం పడుతుంది. కావున వారు ఆర్గానిక్ మెథడ్లో అంటే పశువుల పేడతోనే వారు పిడకలు తయారు చేసేది నాకు తెలిసిందనమాట. తర్వాత ఆయన కాంటాక్ట్ అయ్యి వాట్సాప్ నెంబర్ కూడా ఉందండి, అదేవిధంగా సెల్ ఫోన్ నెంబర్ కూడా ఉంది, మీకు డిస్ప్లేలో పెడతాను. మీరు కావాల్సిన వల్ల ఆర్డర్ చేసుకొని తెప్పించుకోవచ్చండి. నేనైతే ప్రజెంట్ అయితే వాటిని ఇంకా యూజ్ చేయలేదు. నేను ఆర్డర్ చేసిన 2 డేస్కి వచ్చాయి. అది అది ఎలా ఉండో కూడా తెలీదు, ఇంకా ఓపెన్ చేయలేదండి. ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. అదేవిధంగా మొక్కకు కూడా నేను ఆ మొక్కకు కూడా ఇంకా ఇవ్వలేదన్నమాట. అది ఏ విధంగా రిజల్ట్ ఉంటుందనేది చెప్పేసి నాకైతే ప్రజెంట్ అయితే తెలీదు. చూసి మీకు మళ్ళీ తర్వాత నెక్స్ట్ చిన్న అప్డేట్ కూడా ఇస్తానమాట. ఇప్పుడు మనం గార్డెన్లో ఉన్నటువంటి వాటర్ యాపిల్ మొక్కకి కొన్ని ఫ్రూట్స్ ప్లాంట్ ఉన్నాయన్నమాట. దానికి చాలా వరకు కొన్ని పోషకాలు నేను ఇవ్వక 15 డేస్ అవుతాయి అనమాట. వాటిని ఇస్తాను. అవి ఏ విధంగా ఇస్తానని చెప్పి చిన్న మీకు అప్డేట్ మీకు చూపిస్తాను. ఓకేనా. ఇప్పుడు ఏ విధంగా మనం ఆ పిడకలు ఎలా ఉన్నాయి, ఆ పిడకని మొక్కకి ఏ విధంగా ఇవ్వాలని చెప్పేసి నేను మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పింది వచ్చి ఈ సైజ్ అనమాట. బిగ్ సైజ్ ఒకటే పిడక మాత్రమే అనమాట. చూసారా, వీరు చాలా ఇది ఆర్గానిక్ మెథడ్లోనే వారు తయారు చేయడం జరిగింది. ఇది మంచిగా ఉందండి. ఇటువంటిది ఒక మన ఫ్రూట్ ప్లాంట్కి ఒకటి మట్టిలో లోపల నుంచేసి కొద్దిగా మట్టి కప్పేసాను అనుకోండి. ఇది దాదాపుగా మనకి ఒక 1 మంత్ వరకు 15 డేస్ వరకు మనకి మంచి దీనిలో ఉన్నటువంటి పోషకాలన్నీ మొక్క అనేది చాలా హెల్తీగా పెరుగుతుంది నాకైతే. ఎందుకంటే ఇది ఆర్గానిక్ మెథడ్లో తయారు చేస్తున్నారు కాబట్టి. ఇంకా చెప్పాను కదా 3 వెరైటీస్ వారు 3 సైజుల్లో వాళ్ళు తయారు చేస్తున్నారని. ఇదొక సైజు, ఇది చూసారా మాకు 10 రూపీస్ పడింది అనమాట. ఇంకోటి కూడా వారు పంపించారనమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఎలా ఉందో చిన్నది. నేను ఇదైతే అడగలేదు కానీ పాపం వారు ఫ్రీగానే ఇచ్చినారు. పురుషోత్తమ రాజు గారు చాలా థ్యాంక్స్ అండి నాకు. ఎందుకంటే నేను ఆర్డర్ చేసింది ఒకటే అయితే తర్వాత ఇది ఎక్స్ట్రా కూడా మీరు పంపించడం నాకు చాలా సంతోషం అనిపించింది. ధన్యవాదాలండి. ఇక్కడ 3 వెరైటీస్ ఉన్నాయన్నమాట. 3 వెరైటీస్లో నాకు 2 పంపించారు, ఇంకోటి కూడా పంపించారంటే చూపిస్తాను అది కూడా. సారీ ఫ్రెండ్స్, ఇది ఒక సైజు, ఇంకోటి కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్, చిన్న సైజు. ఈ విధంగా
3 వెరైటీస్ ఉన్నాయి. ఈ సైజుని బట్టి ఈ కాస్ట్ కూడా ఉందన్నమాట. మీకు ఏ సైజు కావాలో మీరు మనకి ఇటువంటివి అయితే చాలా యూజ్ఫుల్ కంఫర్ట్గా ఉంటుంది. ఎందుకంటే మొక్కకి ఈజీగా మనం చిన్న చిన్న కంటైనర్లో మొక్కలు పెంచుకుంటాం కాబట్టి చిన్న కంటైనర్లో ఇంతలా బిగ్ సైజు పట్టదు కాబట్టి మనము ఇటువంటివి అయితే మనకి మొక్కకి కొద్దిగా 2 ఇంచుల దూరంలో ఇది పెట్టేసి మట్టికి కప్పేసాం అనుకోండి, మొక్కకు కావాల్సిన పోషకాలు ఈజీగా అందుతాయి అనమాట. వీరు వచ్చి దీనికి వేప విత్తనాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన అంటే వేప విత్తనాలని వారు ఊరబెట్టేసి వేపకాయలు దాని నుంచి వచ్చిన వాటర్లో నానబెట్టేసి ఒక 2 days 3 days 1 week కూడా నానబెడతారంట. నాకైతే మొన్న కొద్దిగా క్లిప్ చూశాను అనమాట. నానబెట్టేసి దాన్ని ఫర్మెంట్ అయిన తర్వాత ఆ వాటర్ని ఇందులోకి అదేవిధంగా కొద్దిగా మన ఆవు పంచితం అనమాట, పంచితము 3 మిక్స్ చేసి దీన్ని తయారు చేయడం జరుగుతుంది. ఇది నాకైతే చాలా మంచి ఆర్గానిక్ మెథడ్లో తయారు చేసుకుంటారు కాబట్టి నాకు నచ్చి నేను ఆర్డర్ చేసుకున్నాను. మీకు కూడా కావాలంటే తిప్పించుకొని ఈ విధంగా మీరు స్టోరేజ్ చేసి పెట్టుకోండి. ఎప్పుడన్నా మీకు మొక్కలకు కావాలంటే మీరు అప్పుడు ఇస్తే మొక్కలనే చాలా హెల్తీగా పెరుగుతాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనం ఎంతో ఖర్చు పెడతాము, మన ఆరోగ్యం కోసం మనం ఈ విధంగా టెర్రస్ గార్డెన్ను మెయింటైన్ చేసుకొని ఆర్గానిక్ మెథడ్లోనే మనము మొక్కలు పెంచుకొని మనం ఆరోగ్యంగా మన ప్రపంచంలో అంతా మనం ఆర్గానిక్ మెథడ్లోనే ఫాలో అయితే చాలా మంచిదండి. ఎందుకంటే ఇప్పుడు భూమిలో ఉన్నటువంటి ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే, ఇప్పుడు పూర్వకాలంలో రైతులు ఆర్గానిక్ మెథడ్లోనే కొద్దిగా ఎరువు పంట పండించాలంటే ఎరువు వేసి దాన్ని దున్ని తర్వాత పంట పెట్టేవారు అనమాట. అప్పుడు నేను చిన్న వయసులో కూడా కెమికల్ వాడేది నేను చూసి లేదండి. ఇప్పుడు ఏమన్నా పంట పెట్టాలంటే దున్నుతారు, తర్వాత మొత్తం అంతా త్వరగా పెరగాలని చెప్పేసి కెమికల్ అంతా స్ప్రే చేస్తూనే ఉంటారన్నమాట. దాని ఎఫెక్ట్ వలన భూమిలో ఉన్నటువంటి భూమి అనేది కాలుష్యం అయిపోయింది ఎక్కువ. కావున ఇది చాలా మనకి అనర్థాలు ఉంటాయి. కావున మనము ఆర్గానిక్ మెథడ్లోనే నేచురల్ ఫార్మింగ్లోనే మనం ఇటువంటి కౌ మెన్యూర్స్ ఈ విధంగా మనం ఉపయోగించి ఆర్గానిక్ మెథడ్లోనే మొక్కలు పండించుకుంటే చాలా మంచిదండి. ఇదేనా మనవి. ఓకే ఫ్రెండ్స్, ఇది చూశారు కదా. ఇప్పుడు మన మొక్కకి ఎలా ఏ విధంగా వేయాలో మీకు చూపిస్తాను, చూడండి. ఆ విధంగా మీరు కూడా చేయండి అనమాట. ఓకేనండి, ఇది మనకి మల్బరీ ప్లాంట్ అనమాట. ఈ మల్బరీ ప్లాంట్ కూడా అది చూడండి ఎంత హెల్తీగా ఉందో. నేను ప్రూనింగ్ చేశాను అనమాట. ప్రూనింగ్ చేసిన తర్వాత ఈ విధంగా స్టెమ్స్ రావడం జరిగింది. దీనికి కూడా ఈ కంటైనర్ ఉన్నటువంటి మల్బరీ ప్లాంట్ కూడా ఫ్రూట్స్తో ఉందన్నమాట. కానీ ఇప్పుడు దీనికి మనం ఏ విధంగా ఈ పిడకలు ఇవ్వాలని చెప్పి చూస్తాను. ఇది ఇక్కడ చూశారు కదా, ఇక్కడ మొదలకి కొద్దిగా చివరన ఈ విధంగా ఇలా ఉంచేసి కొద్దిగా మట్టి కప్పేసాను ఫ్రెండ్స్. దగ్గర ఇవ్వద్దండి, ఎందుకంటే దగ్గర ఇవ్వడం వల్ల డీకంపోజ్ చేయడం ఎయిర్కి కొద్దిగా హీట్ అయ్యి టెంపరేచర్కి ఆ మొక్క అనేది చనిపోయే ఆస్కారం ఉంటుంది. కానీ మీరు ఈ విధంగా చేసుకోండి. అది డీకంపోస్ట్ అయ్యి ఒక 10 days లోపల మీకు మొక్క కావాల్సిన పోషకాలు అంతాయండి. ఎంత ఫ్లవరింగ్ వచ్చిందో. ఇటువంటి టైంలో మనము ఈ మొక్కకు కావాల్సిన మెన్యూస్ మనం ఇవ్వాలన్నమాట. ఇది చిన్న నేను 30 రూపీస్ టబ్లో పెంచుకున్నాను. ఇప్పుడు మనం ఆర్డర్ చేసుకున్నటువంటి పిడకని ఏ విధంగా మీకు ఇది ఉంచుకోవాలని చెప్పేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మొదలు ఉంది కదా, ఈ మొదలకి కొద్దిగా వదిలేసి ఈ చివరిని ఉంచుతానమాట. నేను ఇలా ఉంచేసినట్లయితే మనం ఒక 15 days కంతా డీకంపోస్ట్ అయ్యి మొక్కకు కావాల్సిన పోషకాలు అనేది అంది అది చాలా హెల్తీగా ఈ పూత పిండి రాలిపోకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా, ఇది చిన్న సైజ్ అనమాట. ఈ విధంగా ఉంచేయండి. అదేవిధంగా మట్టి జస్ట్ ఈ విధంగా కప్పేసేయండి, అంతే, జస్ట్ అంతే. ఇది ఈ విధంగా మనం ఒక 10 days 15 days కంతా ఇది డీకంపోస్ట్ అయ్యి మొక్కకు కావాల్సిన పోషకాలు అంతాయి ఫ్రెండ్స్. ఇదేనండి వీడియో. ప్రతి ఒక్కరూ ఈ పంచగవ్య ఉత్పత్తుల నుండి మీరు నేను పురుషోత్తం రాజు గారి కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే ఉంచాను, మీరు వాటిని డిస్క్రిప్షన్లో కూడా ఉంచుతానండి. మీరు కావాల్సిన ఆర్డర్ చేసుకొని టెర్రస్ గార్డెన్ వాళ్ళు మెయింటైన్ చేసుకున్నప్పుడు చాలా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఉంటానండి, బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.